హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. జలుబు దగ్గు చేసినప్పుడు ఈ ఇమ్యూనిటీ మిల్క్ తాగినామంటే వీలైనంత వరకు తొందరగా ఈ జలుబు నుంచి వదిలించుకోవచ్చు. దగ్గు కూడా అంతే, కఫం అంతా బయట వచ్చేసి చాలా వరకు ఫ్రీ అయిపోయి రిలీఫ్ అయిపోతుంది. ఇది 2-3 సార్లు తాగినామంటే ఆ లోపలే మనకి ఫ్రీ అయిపోతుంది. ఈ మిల్క్ తాగినప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఇది అన్నీ కొంచెం వేడి చేసే వస్తువులే ఉన్నాయి కాబట్టి దీంట్లో మజ్జిగ తీసుకోవాలి. ఈ పాలు తాగినాక మనం మధ్యాహ్నం భోజనం టైంలో కొంచెం పల్చగా మజ్జిగ తాగినామంటే ఈ హీట్ అనేది బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. దగ్గు జలుబు వచ్చినప్పుడు చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. స్టవ్ పైన గిన్నె పెట్టుకునేసి దానిలోకి 1/4 గ్లాస్ నీళ్ళు పోస్తూ ఉంటాను. మనం ప్యాకెట్ పాలు పోస్తే దానివల్ల డైరెక్ట్గా పోసినామంటే కింద అడుగంటుకున్నట్లు అయిపోయి మాడిపోతుంది. కాబట్టి ఫస్ట్ నీళ్ళు పోసి తర్వాత ఇది నేను టీ తాగే గ్లాసు, దాంతో 1/4 గ్లాసు పాలు పోస్తూ ఉంటాను. పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. దీంట్లోకి మిరియాలు ఒక 10 మిరియాలు ఉంటాయి. ఇవి పెద్దవాళ్ళకైతే 10 మిరియాలు వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే కారం తాగలేరు కాబట్టి ఒక 4-5 మిరియాలు వేస్తే సరిపోతుంది. ఈ మిరియాలు వేసి పాలల్లో ఉడకబెట్టే దానివల్ల కఫాన్నంతా బాగా కత్తిరిస్తుంది. పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మిరియాలు కూడా దంచేసి వేస్తూ ఉంటాను. అట్లే వేసేదానికన్నా దంచేసి వేస్తే బాగుంటుంది కాబట్టి. నేను వచ్చేసి డాక్టర్ దగ్గరికి పోయి వచ్చినాను కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన సిరప్లు ఏం పనిచేయలేదు. అందుకే మళ్ళీ నా పాత స్టైల్లో ఈ రెమెడీ చేస్తున్నాను. తెల్లగడ్డ పాయలు ఒక 5-6, అల్లము దంచేసి అయినా సరే గ్రేట్ చేసి అయినా సరే 1 ఇంచు అల్లము నేను గ్రేట్ చేసి వేసేసినాను. అల్లం, మిరియాలు, తెల్లగడ్డలతో పాటు ఒక చిటికెడు పసుపు. మీ దగ్గర తులసాకులు ఉంటే తులసాకులు కూడా ఒక 10 ఆకులు వేసుకోండి. నా దగ్గర అయితే తులసాకులు లేవు. నిన్న వీడియో కనేసి ఉండే ఆకులంతా కోసి చేసినాను, పాలు పగిలిపోయినాయి కాబట్టి వీడియో చేయను కాలేదు. మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా పాలు తీసుకొచ్చి చేస్తూ ఉంటాను. ఇది 4-5 నిమిషాల పాటు బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిందంటేనే మనకి ఆ మిరియాల్లో ఉండే రసము, తెల్లగడ్డలు, అల్లంలో ఉండే రసం అంతా దిగి మనకి ఇమ్యూనిటీ పెరిగే విధంగా హెల్ప్ అవుతుంది. ఇది ఉడికిపోయింది. దీంట్లోకి 1 స్పూను బెల్లం వేస్తూ ఉంటాను. మీరు తాగే టేస్ట్ని బట్టి వేసుకోండి బెల్లము. కొందరు అయితే అసలు షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడరు, వాళ్ళు అట్లే కూడా డైరెక్ట్గా తాగేయచ్చు. నాకైతే బెల్లం కంపల్సరీ వేసుకుంటాను ఎప్పుడు చేసినా కానీ, కాబట్టి బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు పెట్టుకోవాలి. కొన్ని రకాల బెల్లాలు పాలల్లో వేసిన వెంటనే పగిలిపోతాయి కాబట్టి అట్లాంటిది ఏమైనా ఉంటే చూసుకొని కొంచెం పాలు చల్లారిన తర్వాత లేకపోతే బెల్లం సిరప్ చేసి పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇది మనం వచ్చి ఆయుర్వేదిక్ పరంగా చేసుకుంటున్నాం కాబట్టి దీనికి చక్కెర వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ, బెల్లం మాత్రమే వాడుకోవాలి. ఇది ఉడికిపోయింది కాబట్టి ఇంకా వడగట్టుకుంటూ ఉంటాను. ఈ ఫిల్టర్లోకి వడగట్టుకునేసి వేడివేడిగా తాగినామంటే మనకి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడతా ఉండే జలుబు దగ్గు అంతా కూడా కంట్రోల్కి వస్తుంది. 2-3 సార్లు తాగినామంటే ఆ లోపలే డ్రై అయిపోయి మనకి బాడీ అంతా రిలీఫ్ అయిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.